మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మరి ఈ సమయంలో కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మరి ఆసక్తిగా దేవుని మాటలు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము ఏమిటి అనంటే అత్త కోడళ్ళు. అత్త కోడళ్ళు. అత్త కోడళ్ళు అంటేనే సమాజంలో ఒక రకమైనటువంటి నెగటివ్ థాట్ లేక వ్యతిరేకమైనటువంటి ఒక భావన ఏర్పడింది. ఇంకా అత్తా కోడళ్ళు అంటే ఎలా అయిపోయింది అంటే సమాజంలో టామ్ అండ్ జెర్రీ ఎలాగైతే అస్తమానం పోట్లాడుకుంటారో అలాగా ఈ యొక్క అత్తా కోడల్ని ఫైటింగ్ మోడ్లో పెట్టేశారు. ఏ మోడ్లో పెట్టారు? ఫైటింగ్ మోడ్లో పెట్టేశారు. ఇంకంటే ఇంక వీళ్ళిద్దరికీ పడదు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరి మీద మరొకరు పెత్తనం చేసేవారుగా ఉండాలి అనే విధంగా సమాజంలో అలా ఏర్పడిపోయింది. ఇంకా అత్త కోడళ్ళంటే ఇంక వాళ్ళకి పడదు అనేటువంటి ఒక ఉద్దేశం ఏర్పడిపోయింది. సాతాను కూడా ఇది ఛాన్స్గా తీసుకున్నాడు, ఇది ఒక అవకాశంగా తీసుకున్నాడు. సమాజంలో ఆల్రెడీ ఇటువంటి భావన ఉన్నది గనుక దాన్ని వాడు అవకాశంగా తీసుకుని నిజంగానే ఈ అత్తా కోడళ్ళ పైన సాతానుడు రాజ్యమేలతా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా సాతాను ఈ అత్తా కోడళ్ళ మీద ఏలుబడి చేస్తూ సమాజంలో ఎలాగో వీళ్ళకి పడదు అనేది ఉన్నది కాబట్టి నిజంగానే వీళ్ళకి పడకుండా చేసేయాలి, వీళ్ళ మాట ఒకరంటే ఒకరికి పడకుండా కలవకుండా అస్తమానం ఏదో ఒకటి అనుకునేలాగా వీళ్ళ మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానం అనేది లేకుండా చేసేయాలని సాతానుడు ఈ అత్తా కోడళ్ళ మీద ప్రత్యేకంగా దాడి చేస్తూ ఉన్నాడు. అయితే మనము ప్రేమస్వరూపి సమాధానకర్త అయిన దేవునికి మనము పిల్లలముగా ఉన్నాం. ఆయన పిల్లలముగా ఉన్నటువంటి మనము ఎందుకు ఈ అత్తా కోడళ్ళ మధ్య ఉన్న ఈ యొక్క సాతాను రాజ్యాన్ని మనము కూల్చి చక్కని అనుబంధాన్ని మనం ఏర్పరచుకోకూడదు? హల్లెలూయా. దేవుని పిల్లలము కదా మనం. క్రైస్తవులు అలాగే ఉన్నారు అత్తా కోడళ్ళు, క్రైస్తవులు కాని వారు కూడా అత్తా కోడళ్ళు అంటే అలాగే ఉంటున్నారు. మరి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న మనకి దేవుణ్ణి ఎరగనటువంటి వారికి తేడా ఏమిటి? ఏ కుటుంబంలో చూసినా ఈ అత్తా కోడళ్ళ మధ్య చెప్పాను కదా ఫైటింగ్, ఇంకెంతసేపు ఫైటింగ్ అనేటువంటిదే మనకి కనిపిస్తూ ఉంది. ఆ స్థితిని మనం ఎందుకు మార్చుకోకూడదు? దేవుని పిల్లలముగా మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు ప్రేమస్వరూపి, ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఆయన పిల్లలముగా మనము మారి ఉన్నాము కనుక మన కుటుంబాలలో ఈ అత్తా కోడళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఎడబాటుని లేక ఈ అత్తా కోడళ్ళ మధ్య ఏలుబడి చేస్తున్న ఆ సాతాను రాజ్యాన్ని మనము కూల్చి ఎందుకు ఒక చక్కని అనుబంధాన్ని మనము ఏర్పరచుకోకూడదు? ఖచ్చితంగా కూడా
మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అత్తాకోడళ్ళ మధ్య ఒక చక్కని అనుబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మనము నడుచుకునే విధానము, మనం ప్రవర్తించేటువంటి తీరులోనే మనము అలా మార్చుకోవచ్చు. ఏ కుటుంబంలో చూసినా మరి సమాధానం ఉండట్లేదు అత్తాకోడళ్ళ మధ్య. అటు క్రైస్తవులు కాని కుటుంబంలోనూ అలాగే ఉంది, క్రైస్తవులు అయిన కుటుంబాల్లో కూడా అలాగే ఉంది. కానీ ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అనేటువంటి ప్రేరేపణ నాకు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము దేవుని పిల్లలముగా మనలో ఒక ప్రత్యేకత కనిపించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలముగా అత్తా కోడళ్ళ మధ్య ఒక చక్కని అనుబంధాన్ని మనము కలిగి ఉండవచ్చు కదా. కానీ సాతానుడు అలా లేకోకుండా చేసేస్తూ ఉన్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. దాన్ని మనము అధిగమించి ఈ అత్తా కోడళ్ళ మధ్య చక్కని ప్రేమను, బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఖచ్చితంగా మనము చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటదంటే అత్తలేని కోడలు ఉత్తమురాలు. ఏంటది? అత్తలేని కోడలు ఉత్తమురాలు. అత్త లేదు కాబట్టి ఆ కోడల్ని ఏమన్నారు? ఉత్తమురాలు, చాలా మంచిది అన్నారు. కానీ ఆ మాటను మనం ఇలా ఎందుకు మార్చకూడదు? అత్త ఉన్న కోడలు కూడా ఉత్తమురాలే అని మనం ఎందుకు మార్చలేము? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము దేవుని పిల్లలం. అత్త ఉన్న కోడలు కూడా ఉత్తమురాలే అనే విధంగా మన జీవితాలను మనం మార్చాలి అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించుచున్న ఒక గొప్ప సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకి చాలా ఆదర్శవంతమైనటువంటి చక్కని అత్తా కోడళ్ళు మనకి కనిపిస్తారు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక ఆదర్శవంతమైన అత్తా కోడళ్ళు మనకి కనిపిస్తారు. వారి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకుని ఖచ్చితంగా మనము కూడా ఈ అత్తా కోడళ్ళ యొక్క అనుబంధాన్ని చక్కగా మరలుచుకోవచ్చు. బైబిల్లో ఏది వ్రాసి ఉంచినా అది మనకి మాదిరిగా వ్రాసి ఉంచారు, మనకి ఆదర్శంగా వ్రాసి ఉంచాడు. బైబిల్లో ఏది వ్రాసినా వట్టిగా వ్రాయలేదు, వ్యర్థంగా ఏది వ్రాయలా. ప్రతీది కూడా మనకి మాదిరి చూపించడానికి వ్రాసి పెట్టుంచాడు పరిశుద్ధాత్మదేవుడు. అలాగే ఈ అత్తా కోడల్ని కూడా దేవుడు మనకి మాదిరిగా చూపించాడు. వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆ అత్తా కోడళ్ళు ఎవరు అనంటే నయోమి, రూతు. దేవునికి స్తోత్రం. నయోమి, రూతు. చాలాసార్లు మనం వాళ్ళిద్దరి గురించి విన్నాం. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ, ఆప్యాయతలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళిద్దరి మధ్య ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. ఎవరు వాళ్ళు? అత్తా కోడళ్ళు. దేవునికి స్తోత్రం. తల్లి కూతుళ్ళు కాదు, అత్తా కోడళ్ళు. ఎంత అనుబంధం అంటే వాళ్ళ మధ్య ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధం, ప్రేమ వారిద్దరి మధ్య బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిద్దరూ మాట్లాడుకునే విధానం, ఆ సంభాషించుకునే విధానం కూడా చాలా చక్కగా కనపడుతుంది. అమ్మోయ్ అత్తగారు, లేదా అమ్మోయ్ నా కోడలు అనేటువంటి భావన ఎక్కడా కూడా కనిపించదు. హల్లెలూయా. చాలా చక్కని సంభాషణ.
ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయండి, బాబోయ్ మా అత్తగారు, బాబోయ్ మా కోడలు, అంటే అత్తగారి గురించి చెప్పుకోవాలన్నా కోడల గురించి చెప్పుకోవాలన్నా ఒక రకమైనటువంటి భయం ఫీలింగ్ కొంతమందిలో మనము చూస్తూ ఉంటాం. కానీ వీరిద్దరి మధ్య అది అసలు లేదు. ఏ అడ్డు బండ కూడా వారి మధ్య లేదు, ఏది కూడా అడ్డుగోడగా వారి మధ్య లేదు. చాలా చక్కగా సంభాషించుకునేవారు, చాలా చక్కగా మాట్లాడుకునేవారు. అత్తగారైనటువంటి నయోమి కోడలికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేది. ఏం చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో అనే ప్రతి విషయము కూడా తన కోడలికి తెలియపరిచి, అంత మాత్రమే కాదు, తను ఆరాధించే దేవుని గురించి కూడా తన కోడలికి తెలియచేసింది. ప్రతి విషయంలో కూడా మంచి సలహాలు అత్తగారు కోడలికి ఇస్తూ ఉండేది. కోడలు కూడా ఎంత సుబుద్ధి కలిగినది అనంటే, ఎంత మంచిది అనంటే, అత్తగారు చెప్పిన ప్రతి మాట కూడా విని దాని ప్రకారంగా నడుచుకునేది. దేవునికి స్తోత్రం. అసలే ఈ నయోమి ఎవరు అనేది మీకు చెప్పలేదు కదా, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నయోమి ఎలీమేలేకు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ నివాసం ఉంటున్నారంటే బెత్లెహేములో నివాసం ఉంటున్నారు. అక్కడ భయంకరమైనటువంటి కరువు వస్తే నయోమి తన భర్త, వాళ్ళకి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరిని తీసుకుని మోయాబు దేశానికి వచ్చేశారు. ఆ మోయాబు దేశంలో ఆహారం దొరుకుతుంది, అక్కడికి వెళితే మనం బాగుంటామని అనుకుని అక్కడికి వచ్చేశారు. కానీ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత మరి నయోమి యొక్క భర్త చనిపోయాడు. చనిపోయిన కొన్ని రోజులకి పిల్లలిద్దరికీ వివాహం చేయాలని అనుకుని ఆ నయోమి ఏం చేసిందంటే, తన సొంత జనాంగములో నుంచి స్త్రీలను వివాహం చేయకోకుండా ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ మోయాబు దేశంలో ఉన్న అన్య స్త్రీలను వివాహము చేసింది. మోయాబీరాళ్లను వివాహం చేసింది. వాళ్ళు ఎవరంటే విగ్రహారాధికులు, అన్యులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు. తన కుమారుల పేర్లు ఏంటంటే మహులోను, కిల్యోను. వాళ్ళకి ఎవరినిచ్చి పెండ్లి చేసిందంటే ఓర్ప, రూతు. వాళ్ళిద్దరినిచ్చి పెండ్లి చేసింది. కానీ వారికి కూడా ఇంకా పిల్లలు పుట్టకముందే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చనిపోయినప్పుడు ఈమె కొన్ని దినాలు అలాగే ఉంది. బెత్లెహేములో మరలా ఆహారము దొరుకుతుందంట, సమృద్ధిగా ఉందంట అన్న విషయం తెలుసుకుని మరలా అక్కడికి వెళ్ళిపోదాం అనే ఆలోచన చేత తన కోడళ్ళు ఇద్దరిని తీసుకుని బయలుదేరింది. అలా బయలుదేరి మార్గంలో అన్నది ఆమె ఏమంటుందండి, నా కుమార్తెలారా, మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోండి. మీరు వెళ్ళి చక్కగా పెండ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. నా బ్రతుకు ఎలాగో ఒంటరిది అయిపోయింది, నా బ్రతుకు ఎలాగో మోడుబారినట్టుగా అయిపోయింది. మీరెందుకు అలా ఉండడం, మీరు మరలా తిరిగి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా ఉండండి సంతోషంగా అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, పెద్ద కోడలైన ఓర్ప ఏం చేసింది, అత్తగారిని నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ చిన్న కోడలైన రూతు ఏం చేసింది, అత్తగారిని హత్తుకుని నేను నీతో పాటే వస్తాను, ఇక నుంచి మీ దేవుడే నా దేవుడు, మీ జనమే నా జనం, మరణం తప్ప ఏది మనల్ని వేరు చేయకూడదు అని అత్తగారిని హత్తుకుని అత్తగారితో పాటు ఎక్కడికి వచ్చేసింది, బెత్లెహేముకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నయోమి రూతు అత్తా కోడళ్ళు, వీళ్ళిద్దరి మధ్య అనుబంధము చాలా గొప్పగా ఉంది. బైబిల్ గ్రంథంలో అత్తా కోడళ్ళు అంటేనే వీళ్ళ ఆదర్శవంతంగా మనకి దేవుడు చూపించాడు. వీళ్ళిద్దరి ఐక్యతను బట్టి, వీళ్ళిద్దరి యొక్క ఆ ప్రేమ అనుబంధాలను బట్టి దేవుడు కూడా వీరిని ఆశీర్వదించాడు. మోడి బారిపోయిన వీళ్ళ జీవితాలను దేవుడు మరలా చిగురింపచేశాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటుంది.
ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా ఐక్యతగా ఉన్నారు గనక, చాలా మంచి అనుబంధంతో ఉన్నారు గనక దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని ఆశీర్వదించాడు. వారి మీద ఆ ఆశీర్వాదపు వర్షపు జల్లులు కుమ్మరించాడు. వారి జీవితాలను మార్చివేశాడు. మోడి బారిపోయిన వారి జీవితాలను మరలా తిరిగి జీవింపచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగో అనంటే బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆ బెత్లెహేములోనే మిక్కిలి ఆస్తిపరుడైన బోయాజును రూతు వివాహం చేసుకుంది. వివాహం చేసుకుంటమే కాదు, వారిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఓబేదు అని పేరు పెట్టారు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఊరి వారందరూ వచ్చి నయోమితో ఏమంటున్నారో తెలుసా? నీకు 7 కొడుకుల కంటే ఎక్కువైన నీ కోడలు ఈతన్ని కన్నది అన్న. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? 7 కొడుకుల కంటే ఎక్కువైన నీ కోడలు. హల్లెలూయా. ఒకవేళ ఆమెకి 7 కొడుకులున్నా ఆ విధంగా ఆమెను చూసేవారు కాదేమో. 7 కొడుకులున్నా ఆమెను ఆ విధంగా పట్టించుకునేవారు కాదేమో. అందుకని ఊరు వారందరూ అది గమనించారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని, ఐక్యతను, సహవాసాన్ని ఊరి వారందరూ గమనించారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు ఇదిగో ఈ బిడ్డను కన్నది అని చెప్పి, ముసలితనమందు అతన్ని నేను సంతోషపెట్టును అని చెప్పి ఆ కుమారుని ఆమె చేతిలో పెట్టారు. దేవునికి స్తోత్రం. నిజంగా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాలు అన్నమాట వీరు. ఈరోజు మనం వీరిద్దరి జీవితాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. వీళ్ళను మనం ఆదర్శంగా తీసుకుని ఆ విధంగా నడుచుకుంటే ఖచ్చితంగా మన కుటుంబాల్లో కూడా ఈ అత్తాకోడళ్ళు మధ్య ఉండేటువంటి ఆ విభేదాలు తొలగిపోయి అత్తాకోడళ్ళ మధ్య ఒక చక్కని సఖ్యత, ఒక చక్కని ఐక్యత, ప్రేమ, సమాధానాలు ఏర్పడతాయని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి అత్తా కోడలికి పడట్లేదు అని అంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? అస్తమానం ఒకరినొకరు తిట్టుకుంటా, ఒకరంటే ఒకరికి పడుకోకుండా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా అలా ఉంటే ఆ కుటుంబం ఏమైనా సంతోషంగా ఉంటుందా? ఏదో జీవిస్తున్నామన్న పేరుకు మాత్రమే అలా ఉంటుంది తప్ప నిజమైనటువంటి సంతోషము, సమాధానము ఆ కుటుంబంలో ఉండదు. అయితే ఈరోజు అటువంటి స్థితి మన కుటుంబాల్లో తొలగిపోవాలి. అటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో తొలగిపోవాలి. క్రైస్తవ కుటుంబాలలో అత్త కోడళ్ళు అంటేనే ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. లోకస్తులు ఉన్నట్టుగానే క్రైస్తవుల కుటుంబాల్లో కూడా ఈ అత్తా కోడళ్ళ బంధము సరైన విధంగా లేకపోతే మనము ఆరాధించుచున్న దేవునికి ఎంతో అవమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు అస్తమాను గుడికి వెళ్తారు, కానీ అత్తా కోడళ్ళకే పడదు అన్నారు అనుకోండి, నిన్ను బట్టి ఎవరు దూషించబడుతున్నారు? యేసయ్య, దేవుని నామము దూషించబడుతుంది. దేవుని పిల్లలముగా మన గృహాల్లో, మన కుటుంబాల్లో అటువంటి స్థితి ఈ రోజే తొలగిపోవాలి. ఆమేన్. సాతానుడు మన కుటుంబాలు ఆ విధంగా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అత్తా కోడళ్ళ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. దాన్ని మనము ఈ రోజే తొక్కివేసి మన కుటుంబాన్ని చక్కగా మనము మరల్చుకోవాలి అని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అది మన చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అనుకుంటారేమో నాకు అత్తగారు లేదు కదా అనుకుంటున్నారేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు అత్తగారు లేరేమో, ఒకానొక రోజు నువ్వు అత్తగారు అవుతావు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ నయోమి రూతు జీవితాల నుండి కొన్ని విషయాలను ఈరోజు నేను మీకు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. మొట్టమొదటిగా నయోమి ఒక అత్తగారు పొజిషన్లో ఉంది కాబట్టి ఆమె తన కోడలిని ఎలా చూసింది అని అంటే, తన కోడల్ని ఒక కుమార్తెలా చూసింది. చెప్పండి, ఎలా చూసింది? ఒక కుమార్తెలాగా చూసింది. మనము ఈ యొక్క 4 అధ్యాయాలు ఉన్నాయి రూతు గ్రంథంలో. ఈ 4 అధ్యాయాలను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నయోమి సుమారు 6 సార్లు ఓర్పా రూతు కలిసి ఉన్నప్పుడేమో ఇద్దరిని 2 సార్లు పిలిచింది. ఏమనంటే నా కుమార్తెలారా అని పిలిచింది. తర్వాత ఓర్పా వెళ్ళిపోయిన తర్వాత రూతును ఏమని పిలిచింది అనంటే నా కుమారి, నా కుమార్తె, మై డాటర్ అనేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె నా కుమారి, నా కుమార్తె అని పిలిచేది. పిలవడమే కాదు, నిజంగానే కుమార్తెలాగానే చూసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెలో ఎక్కడా కూడా ఈమె నా కోడలు అన్న భావన మనకి కనిపించలే. ఈమె నా కోడలు కాబట్టి అణగద్రొక్కేయాలి అనే భావన ఎక్కడా కనిపించలే. కోడలు కాబట్టి నా మాటే వినాలి, నా పెత్తనమే సాగాలి అన్న భావన ఎక్కడా కనిపించలే. ఆమెను ఎలా చూసింది అంటే ఒక కుమార్తెలాగా చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది అత్తలు ఎలా ఉన్నారంటే కోడలిని ఒకలాగా, కూతురుంటే కూతుర్ని ఒకలాగా చూసేవారుగా ఉన్నారు. కోడలిని ఒకలాగా, కూతుర్ని ఒకలాగా చూస్తారు. అంటే నీలో ఏముంది? పక్షపాతం ఉంది. ఏముంది? పక్షపాతం ఉంది. మరి దేవుని పిల్లలముగా మనలో పక్షపాతం ఉండొచ్చా? ఒకరిని ఒకలాగా, ఒకరిని ఇంకొకలాగా చూసేటువంటి ఆ పక్షపాతము మనలో ఉండకూడదు. నీ కూతురిని ఎలాగైతే చూస్తున్నావో నీ కోడలిని కూడా అలాగే చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూతురంటే ఒక రకంగా, కోడలంటే ఒక రకంగా ఇలా చూస్తున్నారు గనకనే వాళ్ళ మధ్య ఐక్యత ఉండట్లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మధ్య ఆ ప్రేమ ఎందుకు ఏర్పడట్లేదు అనంటే నిజంగానే కూతుర్ని ఒకలాగా చూస్తున్నారు, కోడల్ని ఒకలాగా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ మధ్య ఆ ప్రేమ అనేది చిగురించట్ల. నిజంగా కూతుర్ని చూసినట్లే కోడల్ని కూడా చూశారనుకోండి, కోడలు ఎందుకు ప్రేమించదు? కోడలు ఎందుకు అత్తగారిని చూడదు? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కూతురు 10 గంటలకు లేచినా ఏమనరు. పడుకమ్మ, ఇంకా పడుకమ్మ, అలసిపోయే రాత్రంతా పడుకమ్మ పడుకమ్మ అంటారు. హల్లెలూయా. అదే కోడలు అనుకోండి, 6 గంటలకు లేచినా తెల్లారిని లేవదు, బద్ధకస్తురాలు, పని చేయదు అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోనీ ఎప్పుడైనా ఒకవేళ నీరసంగా ఉండి కాసేపు లేటుగా లేచిందా, ఇంకా ఆ రోజంతా షంటింగే, ఆ రోజంతా తిట్లే. హల్లెలూయా. పోన్లే పాపం, ఏదన్నా నీరసంగా ఉందేమో, ఏదన్నా బాగోలేదేమో, కనీసం దగ్గరికి వెళ్ళి అడగరు కూడా కొంతమంది. హల్లెలూయా. కనీసం వెళ్ళి పలకరించరు. ఆ గుమ్మం బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇంకా లేవలేదని చెప్పి తిడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజంగా నీ కుమార్తె అలా ఉదయాన్నే లేవకుండా అలా పండుకుని ఉందనుకోండి, నువ్వు వెళ్ళి అడగవా, ఏమైందమ్మా, ఒంట్లో పోలేదా ఏంటి అని అడగవా? కానీ కోడల విషయానికి వచ్చేసరికి ఆ వ్యత్యాసం కనబడుతుంది. నువ్వు అలా వ్యత్యాసం చూపిస్తున్నావు గనుకనే
నీ కోడల దగ్గర నుంచి సరైనటువంటి ప్రేమ నువ్వు పొందలేకపోతున్నావని ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. నీ కూతుర్ని ఎలా చూస్తున్నావో నీ కోడల్ని కూడా అలాగే చూడు. ఎందుకంటే కోడలు తన తల్లిదండ్రులను విడిచింది, తన ఇంటిని వదిలేసింది, మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటిలో ఒక భాగం అయిపోయింది. అటువంటి ఆమెను నువ్వు ఒక కూతురులాగా చూసుకుంటే నిజంగా చాలా ప్రేమ ఐక్యత అక్కడ ఏర్పడుతుంది. ఎంత కఠినాత్మురాలైనా కోడలు నువ్వు చక్కగా చూసుకున్నావు అనుకో, ఆమె ఖచ్చితంగా ఆమె హృదయం కూడా మారుతుంది. కానీ చాలామంది నేడు ఎందుకు, నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎందుకు అత్త కోడలకు పడట్లేదు అని అంటే, కుమార్తెలాగా కూతురులాగా కోడల్ని చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ధోరణి మారనంతసేపు అత్త కోడల మధ్య ప్రేమ అనేది చిగురించదు. అత్తగా నీ ఉన్నావేమో, నీ కోడలి పట్ల ఈ ధోరణి నువ్వు మార్చుకోకపోతే ఆమె దగ్గర నుంచి ఎంత మాత్రం నువ్వు ప్రేమను పొందలేవు.